జిల్లా లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ కూడా అయిపోయింది, నేషనల్ లెవెల్ ఆడుతున్నారు. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ద్వారా కానీ, గ్రామ నాయకుల ద్వారా కానీ, ఇంకా మన జిల్లా నుంచే స్పోర్ట్స్ మినిస్టర్ కాబట్టి వీళ్ళంతా సపోర్ట్ చాలా చాలా అవసరం ఫ్రెండ్స్. ఎందుకంటే నేషనల్ లెవెల్ ఆడుతుంది, కోచింగ్ లోపం గెలిచారు. స్టేట్లో అన్ని దాంట్లో ఫస్ట్ వస్తున్నాం. స్టేట్లో ఎప్పుడు చూసినా గోల్డ్, ఒక్కసారి మాత్రమే సిల్వర్ వచ్చింది అంతే. వాటిల్లో మాణిక్యం అన్నట్లు ఈ గోడ్రు విలేజ్లోనే ఇంత మంచి క్రీడాకారిణి ఉంది. ఇక్కడ మనకు అర్థమవుతుంది కోచింగ్ చాలా లోపం ఉంది. ప్రైవేట్గా తీసుకుంటున్నానని చెప్తున్నారంటే అర్థం ఏంటి? ప్రభుత్వ పరంగా సపోర్ట్ లేదని. ఎందుకంటే స్పోర్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ గ్రామంలో నాయకులు కానీ, ముఖ్యంగా యువత కానీ, స్పోర్ట్స్ మినిస్టర్ వాకిట శ్రీగారు గారు కానీ, మన ఎమ్మెల్యే చిట్టం పర్ణిక రెడ్డి కానీ, ప్రతి ఒక్కరి ఎంకరేజ్మెంట్ కానీ, ప్రభుత్వ పరంగా మెరుగైన కోచింగ్ మెలకువలు నేర్పిస్తే తప్పకుండా నేషనల్ స్థాయిలో గెలిచి ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళడానికి, అంటే ఒక క్రీడాకారునిగా మీకు కొన్ని ఉంటాయి లక్ష్యాలు. నేషనల్ గెలిచి ఇంటర్నేషనల్ పోవాలంటే నేషనల్ ఆడి ఇంకా చాలు ఇక్కడ వరకే. నేను నేషనల్స్ ఆడాలి, ఇంకా ఇంటర్నేషనల్స్ ఆడాలి, ఏషియన్ ఒలింపిక్స్ అని కొన్ని ఉన్నాయి. నేను మంచి లక్ష్యం పెద్ద. ఇండియా తరపున నేను పార్టిసిపేట్ చేసి ఇండియా కోసం ఏదైనా ఒక మెడల్ సాధించాలనేది ఒక లక్ష్యం. అది నేను ఎన్ని రోజులకున్నా అది సాధిస్తాను, నా మీద నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు వెళ్తున్న మీ ప్లాట్ఫామ్ స్ట్రాంగ్గా ఉంటే మీరు నేషనల్ దాటి స్ట్రాంగ్గా చేసుకోవాలి. కోచ్ ఫస్ట్ నాకు ఒక కోచ్ సెట్ అయితే, బెస్ట్ కోచ్ ఉంటే చేయగలుగుతాం. అది మహబూబ్నగర్లో అయినా పర్లేదు, హైదరాబాద్లో అయినా పర్లేదు. మీ ప్రభుత్వ పరంగా మంచి కోచింగ్ కావాలని కోరుకుంటున్నారు. అవును.